మలినమైన రక్తం. ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు సారా. ఇదే ఇది సార్ నా బ్రాండ్. హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ కింద బీట్ మార్కును ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఇస్తాను. దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అవి రెండు ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోండి. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది. ఇంకేంటంటే మీకు ఒక్క ఫోటోతోనే అయిపోతుంది. ఈ వీడియో ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఒక ఫోటోతోనే నేను మీకు చెప్తాను ఇలా చేసుకోవాలదా. ఒక ఫోటోతోనే అయిపోతుంది. ఫస్ట్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ రెడ్ మార్క్ నుంచి టెస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ టెస్ట్ అనేది ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేసి కాపీ లేయర్ని అయితే చేసేసుకోండి. కాపీ లేయర్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ టెస్ట్ ఎంత ఉందో అవన్నీ క్లిక్ చేసేసుకోండి. అవన్నీ క్లిక్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను మీకు. ఇలా 1 by 1 క్లిక్ చేయండి. ఓన్లీ టెస్టే క్లిక్ చేసి పేస్ట్ లేయర్ కాడ టైమింగ్ ఆఫ్ చేయండి. టైమింగ్ ఆఫ్ చేసి ఇది ఒకటి ఆఫ్ చేయండి. కథం పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. అన్నిటికీ సెట్ అయిపోతుంది. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. మీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీకు గ్రూప్స్ అనేది ఉంటుంది. ఇది ఒక గ్రూప్ని అయితే ఓపెన్ చేసి ఏం చేస్తారంటే మీరు ఈ గ్రూప్ని అయితే క్లిక్ చేసి ఏదన్నా ఒక్క ఫోటో మాత్రమే ఇలా ఇది ఒక్క ఫోటో పెట్టేశారు కదా. ఇలా మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ కింద గ్రూప్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఫోటో అయితే పెట్టేసుకోండి. ఎగ్జాంపుల్ నేను ప్రశాంత్ ఫోటోని అయితే పెట్టేస్తున్నాను. ఇలా పెట్టేసుకోండి. ఇలా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ గ్రూప్ని అయితే క్లిక్ చేసి సేమ్ అలానే ఆ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మీడియా సింబల్ని క్లిక్ చేసి ఆ ఫోటోని అయితే పెట్టేసుకోండి. తీసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇలా 1 by 1 అయితే మీరు పెట్టేసుకోవాలి. గ్రూప్లలో ఫొటోస్ అయితే ప్రతి ఒక్క గ్రూప్ ఉంటుంది. ఇది ఒక గ్రూపే. ఈ గ్రూప్లో ఏం చేస్తారంటే మీరు ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో మాత్రం ఉండాలి ఇందులో. ఈ యొక్క ఫోటోని అయితే మీరు ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇది పైన ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో. ఇది సెకండ్ వన్ దీనికి కలర్ అవుపిస్తుంది రెండు. ఇది బాడీ అవతల కలర్ అవుపిస్తుంది కదా రెడ్. ఇది రెడ్ అవుపిస్తుంది కదా. ఇగో ఇట్లా ఇదైతే డబ్బింగ్ ఉండాలి. ఇలా అయితే ఉండాలి. ఇలా మీరైతే చూసుకొని అయితే పెట్టేసుకోండి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో. ఇలా 1 by 1 పెట్టేసుకున్న తర్వాత ఇందులో సుధా సేమ్ అలానే గ్రూప్లో అయితే చెప్పాను కదా. ఇలా 1 by పెట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఈజీగా. మీరైతే ఇప్పుడైతే బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్ ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి మీకు. ఇది నేను మీకు కెమెరా షేప్స్ ఇస్తాను. దీంట్లో అయితే యానిమేషన్ ఉంటుంది. దీన్ని అయితే సెలెక్ట్ ఆల్ లేయర్స్ చేసేసుకున్న తర్వాత
కాపీ 4 లేయర్స్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా చేసేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫొటోస్ అవుపిస్తుంది కదా, ఇక్కడ నుంచి పేస్ట్ 4 లేయర్స్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత కెమెరా సింబల్ ఉంటుంది కదా, ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియోని అయితే. ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో. మీకైతే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న సపోర్ట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.